అందరి ఆధరాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. నల్ల బస్సులు సత్రం డైరెక్టర్స్ కాళవలస పవన్ కుమార్ గారు, కోచర్ల దుర్గా గారు, చిత్తూరు వెంకటేశ్వరి గారు, శ్రీనివాస్ గారు, డైరెక్టర్ గా నౌకల మనోశ్రీ, కమల ప్రసాద్ గారు, రామారాయణకి కొత్తపల్లి పుణ్యవతి గారు, రంగరేజు మఠానికి వైద్య విద్యాసంఘం కలగ సోమేశ్వరరావు గారు, శనివారపేట బాబాయి టైం డైరెక్టర్ మహేష్ గారు ఏదైతే సాధించాడో ఒక సోషల్ వర్క్ మోటోతో కొన్ని సిద్ధాంతాలతో 2014 సంవత్సరంలో జనసేన పార్టీ ఆందోళన జరిగిన నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒక రాజకీయ నాయకుడికి పదవి అనేది ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఏదైతే పార్టీ సాధించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ముందు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా మన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్ప నాయుడు గారు చాలా కింద స్థాయి నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసుకుంటూ ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి మన విజయవాడ జోనల్ ఆఫీస్ చైర్మన్ గా ఈ రోజు పదవి స్వీకరించారు. ఇది చాలా చిన్న విషయం అయితే కాదండి. ఎందుకంటే చాలా పోటీగతంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వ పాలన విధానం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఒక కిందస్థాయి వ్యక్తి అన్ని రోజులను తగ్గుకుంటూ నిలబడి ఒక జోనల్ చైర్మన్ పదవిని స్వీకరించడం వల్ల ఎంత కష్టాలు ఇబ్బందులు పడి ఈ రోజు ఆ స్థాయికి వచ్చారు. అదేవిధంగా తొలిసారిగా కార్పొరేషన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. చాలా డబ్బుతో కూడుకున్న విషయం అయినా కానీ మన పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి కింద స్థాయి వాళ్ళు కూడా పైకి తీసుకురావాలి అని ఒక ఉద్దేశంలో మీరు ఎంత తీసుకొస్తారు పార్టీ వాళ్ళ నుంచి కూడా అందరికీ కూడా ఆ రోజు రిసీవ్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే డబ్బుకి ఆశించకుండా ఆ రోజు ఆయన అందరికీ కూడా కార్పొరేషన్ సీట్స్ ఇవ్వడంతో కాకుండా మన నాయకుడు ఎవరైతే ఉన్నారో వారు మన కుటుంబ పెద్దగా మన తండ్రి స్థానంలో కానీ అన్న స్థానంలో కానీ కాపుక స్థానంలో కానీ ఉన్నట్లయితే వారి యొక్క ఎలక్షన్స్ కావాల్సినటువంటి సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటాం. ఇతర అంశాలను కూడా చర్చించుకునే కదా మరి పిలుపునివ్వగానే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన కమిటీ కూడా మందే ఉంది. మిగతా అనేకమైనటువంటి సత్రాలకు గుళ్ళకు ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క డైరెక్టర్స్ అనుకోవడం జరిగింది. వారందరూ కూడా అంటే తొందరలోనే అఫీషియల్ గా ఆర్డర్ వస్తుంది. వచ్చిన తర్వాత వారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. వారందరూ కూడా ఏలూరు జనసేన పార్టీ తరఫున నా తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణం పైన ఈ రోజున మీటింగ్ చేయడం జరిగింది.
మరి మీటింగ్కి 50 డివిజన్స్ నుంచి కూడా అన్ని డివిజన్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా బూత్ కమిటీ మెంబర్స్, మా యొక్క క్యాడర్ అంతా కూడా రావడం జరిగింది. మరి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి సమయంలో రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి అనేక డివిజన్స్లో అంటే సకానికి పై డివిజన్లో మా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మేము పార్టీ అధిష్టానానికి కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీకి వచ్చే విధంగా మాట్లాడమని మేము చెప్పడం జరిగింది. అది పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా ఉంది. అదేవిధంగా మేము ఉన్నటువంటి యొక్క స్థానికంగా ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో మా యొక్క కమిటీలను యాక్టివ్ చేసుకుని, అదేవిధంగా బూత్ కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి, అన్ని కమిటీలు ఉన్నాయి, వాటిని రియాక్టివ్ చేసుకుంటూ మరలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు కూటమికి ఎక్కడా కూడా భంగం కలగకుండా కూటమిలో అందరం కూడా సమిష్టిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ యొక్క సమిష్టిగా ముందుకెళ్లే విధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో 50 డివిజన్లు కూడా మరి కూటమి గెలుచుకునే దిశగా, అదేవిధంగా ఎక్కడా కూడా నాయకత్వాల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అన్నీ కూడా తొలగించుకుంటూ సమిష్టిగా అందరం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు జనసేన నుంచి, మేము అటు బీజేపీ నుంచి అందరం కూడా సమిష్టిగా మాట్లాడి ఏదైతే ప్రజలకు అందవలసినటువంటి పనులు, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి, ఇవన్నీ కూడా చర్చించుకొని మరి మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాలకు ఎక్కడా కూడా దెబ్బ తగలకుండా వాటిని కూడా పరిరక్షించుకొని మరి ముందుకెళ్లే విధంగా ఇది బలంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్లాలి. ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన 5 శాఖల నిర్వహణలో కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నటువంటి ఆశ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది, దాన్ని నెరవేర్చే వైపుగా మేము అందరం కూడా ప్రయాణం చేయాలి. రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి మరి సంస్థాగతంగా అన్ని విధాలుగా కూడా సిద్ధం కావాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నాం. మరి బలంగా పొద్దున ఏదైతే గద్దె దిగినటువంటి పార్టీ మళ్ళీ అనేక రకాలుగా రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి అవకాశం లేకుండా కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా ఉంటే ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పన మూడు కళ్ళుగా చూసుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,